ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈరోజు మనం ఎక్కడో తెలుసా, ఇది కూడా ఒక జగనన్న కాలనీయే. ఇది ఎక్కడంటే మన నున్న దాటాక, విజయవాడ నుంచి నున్న దాటాక నున్న కోసం కదా, నున్న దాటిన తర్వాత మాదలవారిగూడెం దాటిన తర్వాత కొండపౌలూరు సైట్. ఇది కొండపౌలూరు చాలా లోపలికి రావాలి. ఇది వచ్చేసి విజయవాడ నుంచి దగ్గరగా ఒక 25 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే మ్యాప్ లొకేషన్ చూశాను, 25 కిలోమీటర్లు. మళ్ళీ రిటర్న్లో 25 కిలోమీటర్స్, టోటల్గా 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ట్రావెల్ చేసి ఈ వీడియో తీసినాను. ఎందుకో తెలుసా? సో ఎందుకంటే మన ఫాలోవర్స్ అడిగారు, ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉంది, అక్కడ కూడా ఒకసారి వెళ్ళి వీడియో తీయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో అందుకే వాళ్ళ కోసం, మీ అందరి కోసం, సో అంత దూరం నుంచి వచ్చి వీడియో చేస్తున్నాను, మీకు చూపిస్తాను. సో ఇక్కడ జగనన్న కాలనీ ఎలా కట్టారు, ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి చూసారా, ఇవి పర్లేదు, బాగానే ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. సో మొత్తం చూపిస్తాను, రండి, కమాన్. చూడండి, ఇలా ఉన్నాయి ప్రజెంట్ అయితే. ప్లాస్టింగ్ వర్క్ మొత్తం అయిపోయింది, డోర్స్ కూడా పెట్టేశారు, మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టు నాకు తెలిసి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక రోడ్ కన్స్ట్రక్షన్, ఈ పవర్ లైన్లు కూడా అయిపోయినాయి, నెక్స్ట్ వాటర్ కనెక్షన్ ఉందనుకుంటా. ఈ వాటర్ కనెక్షన్ ఒకటి, రోడ్ కనెక్షన్ ఒకటి ఉందనుకుంటా. చూడండి, ప్లాస్టింగ్ మొత్తం వర్క్ అయిపోయింది, డోర్లు పెట్టేశారు. చూద్దాం సార్, లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంట్లోకి లోపలికి వెళ్ళి చూద్దాం. నీట్గానే ఉన్నాయి అనుకుంటా ఇక్కడ మాత్రం. లోపలికి వెళ్దాం. లోపల ఫ్లోరింగ్ అయిపోయింది, బయట కిచెను, చిన్న ఏరియా కిచెను, లోపల ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది. ఇది చిన్న బెడ్రూమ్ కూడా మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది, ప్లాస్టింగ్ వర్క్ మొత్తం డోర్లో ఫినిషింగ్ అయిపోయింది. ఇది చూస్తే కమ్అవుట్ కూడా కొంచెం పెద్దదే. ఇది సో బాగానే కట్టారు. ఇది ఈ కిటికీలు కూడా చాలా పెద్దవి. మన అక్కడ వెలగలేరులో జగనన్న కాలనీ మీరు చూశారు కదా, సో ఆ చిన్న కిటికీలు ఇవి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి కిటికీలు, వెంటిలేషన్ బాగుంటుంది. ఈ డోర్లు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. మొత్తం ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగా కట్టారు. ఈ కొండపౌలూరు సైట్లో చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ కానీ ఈ స్లాబ్ కానీ చాలా చాలా నీట్గా వేశారు. ప్లాస్టింగ్ మొత్తం వర్కింగ్ అంతా అయిపోయింది. సో జస్ట్ కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇస్తే ఇక రెడీగా ఉన్నాయి ఫ్లాట్స్ అయితే. చాలా బాగుంది, నీట్గా కట్టారు. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. ఈ కిచెన్ కూడా స్టాండర్డ్ కట్టారు అన్నమాట. చిన్న తక్కువ లెంత్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టేశారు, హెవీగా. ప్రాబ్లం లేదు. అక్కడ చిన్న కిచెన్ ఉంది, బాగుంది. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఈ వెల్లలేరు జగనన్న కాలనీతో పోలిస్తే చాలా చాలా బాగున్నాయి. మరి ఇక్కడ ఈ ఫ్లాట్లు అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా సెంటే అనుకుంటాను, అదే సెంట్ హౌస్. ఇది కూడా మ్యాక్సిమం అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి మన కొండపౌలూరు సైడ్లో చాలా లోపలికి రావాలి. స్టార్టింగ్లో వచ్చేసి కొన్ని ఇల్లు కట్టారు, కానీ అవి జస్ట్ మన గోడల వరకు లేపారు. కానీ ఈ హౌస్లు అయితే చాలా బాగున్నాయి. మన అక్కడ జగనన్న కాలనీ ఉంది కదా వెలగలేరులో, ఆ వెలగలేరు ఇళ్ళతో పోల్చుకుంటే మ్యాక్సిమం 90% చాలా బెటరు. 90% చాలా బెటర్ క్వాలిటీలో కానీ, ఇంకా ఏ చూసినా సరే వర్క్ పరంగా కానీ చాలా బెటర్. మరి ఎందుకో తెలీదు, అక్కడ పట్టించుకోవట్లేదు అసలు. అంటే పట్టించుకున్నారు, చాలా స్లోగా జరుగుతుంది. వర్క్ క్వాలిటీ మొత్తం మీకు చూపించాను కదా ఎలా ఉందని చెప్పేసి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. అది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, అక్కడ క్వాలిటీ ఏంటి, ఇక్కడ క్వాలిటీ ఏంటి, అక్కడ వర్క్స్ ఎంతవరకు అయినాయి, ఇక్కడ వర్క్స్ ఎంతవరకు అయినాయి అని చెప్పేసి ఒకసారి తెలుస్తుంది. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే పాత వీడియో చూడండి, వెలగలేరు జగనన్న కాలనీ, అది ఇది చూడండి, మీకే తెలుస్తుంది. మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయట ఇక్కడ.
అన్నీ బాగున్నాయి ఇక్కడ అసలు. ప్లాస్టింగ్ వర్క్ మొత్తం అయిపోయింది ఇక్కడ. ఈ ఫ్రంట్ సైడ్ ప్లాస్టింగ్ ఉంది, లోపలైతే మొత్తం ఇన్నర్ అవుట్ మొత్తం ప్లాస్టింగ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ప్లాస్టింగ్, ఈ సైడ్కి బ్యాక్ సైడ్ మాత్రం ప్లాస్టింగ్ చేయరు. ఇంతే, ఇది పర్వాలేదు, ఇలా ఇచ్చినా పర్వాలేదు. మనకి అక్కడ జగన్ కాలనీ ఉంది వెల్లలేరులో, అక్కడ ఏంటంటే లోపల ప్లాస్టింగ్ చేయరంట, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ప్లాస్టింగ్ చేస్తారు. ఇక్కడ మాత్రం టోటల్ లోపల మాత్రం ప్లాస్టింగ్ చేసి బయట ప్లాస్టింగ్ చేసి మొత్తం రెడీ చేసి ఇస్తారు. సైడ్లు మాత్రం ప్లాస్టింగ్ చేయరు. ఇక్కడైతే బాగానే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఈ హౌస్ వచ్చిన వాళ్ళకి అయితే చాలా హ్యాపీ నాకు తెలిసి. ఇల్లు అయితే నీట్గా ఉన్నాయి, ఇక్కడ క్వాలిటీగా కట్టారు. ఇవైతే చాలా క్వాలిటీ ఉంది వర్క్లో మాత్రమే. ఇక్కడ ఇంకో హౌస్లోకి వెళ్దాం, ఇది కూడా సేమ్ ఉంది. ఫ్లోరింగ్ అయిపోయింది. ఇది చిన్న హాలు, ఇది బెడ్రూము, ఇది కిచెను. ఈ కిచెన్ ఇక్కడ, చిన్న బెడ్రూమ్. ఇది బాత్రూమ్. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ క్వాలిటీ కూడా అన్నీ బాగానే కట్టారు. స్లాబ్ లెవెల్ కూడా చాలా బాగుంది, నీట్గా కనిపిస్తుంది. స్లాబ్ వేసే పద్ధతి మనకు అర్థమైపోద్ది కదా. చూడండి, స్లాబ్ కూడా చాలా బాగుంది, వేసే క్వాలిటీ కూడా. చిన్న ఇక్కడ వచ్చేసి చిన్న వెంటిలేషన్, కిటికీ, విండో, డోర్. ఇది బాగా మెయిన్ డోర్. అది బయటకు వచ్చాక స్టెప్స్. ఇక్కడ చూసా ఇది కూడా ఉంది కదా మాన్యువల్, ఇది కూడా రెడీ అయిపోయింది. మ్యాక్సిమం పవర్ లైన్ కూడా అయిపోయినాయి. ఇంటి కనెక్షన్ ఇచ్చి వాటర్ కనెక్షన్ ఇస్తే అయిపోయినట్టే, సెట్ అయిపోయినట్టే. చూడండి, మీకు పై వ్యూ చూపిస్తాను. ఒక పైకి వెళ్ళి చూడండి, మొత్తం ఏరియా మొత్తం చూడండి. చూస్తున్నారా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు ఎప్పుడు రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను. సో ఇప్పుడు డ్రోన్ షాట్ చేసి చూపిస్తాను ఈ జగన్న కాలనీ మొత్తం చూడండి. రైట్, ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఒక దగ్గర మీకు ఫ్రంట్ ముందు చూశారు కదా ఒక వీడియో, ఆ క్లిప్. అవి మొత్తం ఒక సెట్లో ఉన్నాయి, ఒక ఏరియాలో ఉన్నాయి. అంతవరకు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇవి చూస్తే మాత్రం చూడండి, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయా,
ఇవైతే మరి ఎందుకో పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. కట్టేసి ఆపేశారు. మొత్తం చెట్లు మొలిచేసి మొత్తం చిందరబందరగా, చాలా చిందరబందరగా ఉన్నాయి. గోడ లెవెల్లో వరకు లేపారు కానీ అంతకుమించి అయితే పట్టించుకోలేదు. అంతకుమించి మరి వర్క్ జరగలేదు, ఆగిపోయింది. ఎప్పుడో ఆపేశారు నాకు తెలిసి ఈ వర్క్ అయితే మరి ఎప్పుడో ఆపేశారు. చూడండి ఈ ఏరియా మొత్తం, ఆ రోడ్డు చివరి దగ్గర నుంచి ఏరియా మొత్తం ఈ ఏరియా వరకు అవ్వలేదు. ఓన్లీ గోడల వరకు లేపారు, వదిలేశారు. ఇంకా నాకు తెలిసి ఎప్పుడో కన్స్ట్రక్షన్ జరిగింది, లాస్ట్ ఇయర్లోనే. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక అప్పటి నుంచి అయితే పట్టించుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా ఉంది వీడియో. సో మీకు అక్కడ మన వెలగలూరులో ఉన్న జగనన్న కాలనీకి, ఇక్కడ ఉన్న జగనన్న కాలనీకి డిఫరెన్స్ చూసారా? అక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి, మొత్తం మీకు ఓల్డ్ వీడియో చూడకపోతే, పాత వీడియో చూడండి. ఓకేనా? అక్కడ క్వాలిటీకి, ఇక్కడ క్వాలిటీకి, అక్కడ ఇక్కడ పొజిషను ఎలా, ఎంతవరకు వచ్చింది, ఏ క్వాలిటీ వాడారు అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చూపించారు. సో ఇక్కడైతే మొత్తం సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి పూర్తిగా. సో రేపో మాపో ఇచ్చేస్తారు అనుకున్నా, తెలిసి ఒక 2 months 3 monthsలో ఇచ్చేస్తారు. ఓకేనా? వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.